నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అనేది అధికంగా అయిపోయిందండి. హెయిర్ ఫాల్ కోసం ప్రతి ఒక్కరు రకరకాల షాంపూలు వాడుతున్నారు. రకరకాల సీరమ్స్ అని ఒక పెద్ద బిజినెస్ లాగా అయిపోయింది. అసలు ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్ ఎందుకవుతుంది అని ఫస్ట్ గమనించాలి. మన దగ్గర కూడా చాలామంది హెయిర్ ఫాల్‌తో, వైట్ హెయిర్‌తో, డాండ్రఫ్ ఇష్యూలు, పేనుగుట్టుడు సమస్యలతో చాలామంది వస్తుంటారు. నేనేమంటుంటానంటే, అసలు వాళ్ళు ఎన్ని రకాల షాంపూలను యూజ్ చేస్తున్నారో అడిగితే, లాస్ట్ మంత్ ఈ షాంపూ, ఈ మంత్‌లో వారంలో ఒక 2, 3 షాంపూలు కూడా మార్చేవాళ్ళుంటారు. ప్రత్యేకంగా మగపిల్లలు. సో, కాబట్టి మగపిల్లలు గానీ, ఆడపిల్లలు గానీ హెయిర్ ఫాల్ ఉంది. అది గూడా యంగ్ జనరేషన్ వాళ్ళలో ఎక్కువగా ఈ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటది. చదువు స్ట్రెస్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ వీటి వల్ల ఖచ్చితంగా యంగ్‌స్టర్స్‌లో ఎక్కువ మంది హెయిర్ ఫాల్ అవుతుంటది. అది తట్టుకోలేక షాంపూలు, సీరమ్‌లు రకరకాల ట్రీట్‌మెంట్‌లు చేయించుకొని మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. దానివల్ల ఇంకా విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంటది. సో, కాబట్టి ఫస్ట్ హెయిర్ ఫాల్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి ఆడపిల్లల్లో ప్రత్యేకంగా పీసీఓడీ ప్రాబ్లమ్ గానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఉంటే గానీ ఖచ్చితంగా వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతది. ఆ హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు మనం ఏం జేయాలి? ఫస్ట్ రెగ్యులర్ యోగా చేసుకుంటూ, మంచిగా టైంకి ఫుడ్డు, దానిమ్మకాయ జ్యూస్‌లు, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్‌లు, గోంగూర, తోటకూర ఇవి రెగ్యులర్‌గా మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో యాడ్ చేసుకుంటే ఇంబాలెన్స్ ఆఫ్ హార్మోన్స్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ పీరియడ్ రెగ్యులర్ అవుతది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎవరైతే హెయిర్ ఫాల్‌తో ఫేస్ చేస్తున్నారో, ఆ హెయిర్ ఫాల్ మీరు తీసుకుంటున్న ఫుడ్ వల్ల కంట్రోల్ అయిపోతది. సో, షాంపూస్ ఒకటేదన్నా వాడడం స్టార్ట్ చేస్తే వితిన్ 1-2 ఇయర్స్ వరకు మీకు సెట్ అయితే అదే కంటిన్యూ చేసుకోవాలి. సో, ఖచ్చితంగా ఒకసారి వాడి, 2 సార్లు వాడి హెయిర్ ఫాల్ అవుతుందని జెప్పేసి మళ్ళీ దానికి మూడో షాంపూ మారుస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక 6 మంత్స్ అట్‌లీస్ట్ 6 మంత్స్ అయినా సరే ఒక షాంపూని కంటిన్యూ‌గా చేస్తే అది ఖచ్చితంగా మనకి పడతది. ఇంక నేను చాలా వరకు బీట్రూట్‌తో షాంపూస్ చెప్పాను. బీట్రూట్‌ని మంచిగా నేను ప్రీవియస్ వీడియోలో బీట్రూట్‌తో షాంపూ ప్రిపేర్ చేయించాను. సీకాయి, బీట్రూట్ ఏసి, మనం ఉసిరికాయేసి షాంపూని ఎంత న్యాచురల్‌గా చేయించాం. యూజ్ చేసినోళ్ళు చాలామంది కామెంట్స్ చేశారు నాకు. ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మాకసలు పర్మనెంట్‌గా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ షాంపూస్‌ని అని చెప్పేసి. ఆ వీడియో చూసి అట్‌లీస్ట్ ఆ షాంపూస్ అన్నా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ అలా లేదంటే మీరు యూజ్ చేస్తున్న షాంపూని ఇమ్మీడియేట్ మార్చకండి. సో, ఈరోజు హెయిర్ ఫాల్ అవుతుందంటే బికాస్ ఆఫ్ వెదర్ వల్లేమో, లేదంటే నేను ఈరోజు నిన్న, మొన్న జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ 1 వీక్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుందేమో, స్లీప్‌ని కరెక్ట్ చేసుకుందాం, ఫుడ్ కరెక్ట్‌గా తినలేదేమో, ఫుడ్‌ని కరెక్ట్ చేసుకుందామా, ఆ కాన్సెప్ట్ మీదెళ్ళాలి ఫస్ట్. ఇమ్మీడియేట్ షాంపూలు, ఆయిల్‌లు, సీరమ్‌లు మారిస్తే మాత్రం మీకు యూజ్ ఉండదు. మన లైఫ్ స్టైల్‌లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉండి, వెదర్ ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు లైక్ 1 వీక్ వరకు ఉడతది. సో, ఊడాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఊడిందనుకోండి, కంగారు పడకుండా ఫస్ట్ ఫుడ్‌ని కరెక్ట్ చేసుకోండి. లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేసుకోండి. సో, అప్పుడు ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అది కంప్లీట్‌గా కంట్రోల్ అవుతది. సో, కాబట్టి సో, ఎవ్వరికైతే ఈవెన్ దో యంగ్‌స్టర్స్‌లో అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని, పెద్దవాళ్ళలో గాని హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం ఫస్ట్ మీరు ఒక టెస్ట్ చేయించుకోండి. బి12 టెస్ట్, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. బి12, ఐరన్ ఎవరికైతే తక్కువ ఉంటదో వాళ్ళలో 100% హెయిర్ ఫాల్ ఉంటది. సో, ఆ బి12ని కరెక్ట్ చేసుకోవడానికి, ఐరన్‌ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ఫుడ్‌లో మనం ఐరన్ కోసం గోంగూర, బచ్చల కూర, తోటకూర ఇవి రెగ్యులర్‌గా ఫుడ్‌లో తీసుకోవడం. మధ్యాహ్నం లంచ్ చేస్తాం కదా! కొంతమంది ఆకుకూర తినడానికి ఇష్టపడరు. ప్రత్యేకంగా గోంగూర, బచ్చల కూర అండ్ మన తోటకూర ప్రత్యేకంగా ఎక్కువ తినమంటుంటాను. ఐరన్ ఎక్కువుంటది ఇందులో. సో, సో, ఆడవాళ్ళలో గూడా కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్, మగవాళ్ళలో కూడా కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్, ఓవర్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంటాయి. ఐరన్‌ని ఈ 3 ఆకుకూరలు చాలా యూజ్‌ఫుల్. కొద్దిగా, కొద్దిగా బటర్ గాని, ఆయిల్ గాని ఏసి, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్ ఏసి మగ్గిన తర్వాత ఆకుకూరేసి, ఒక కట్టంత ఆకుకూర. మనం నలుగురుంటే ఒక కట్టే వాడతా ఉంటాం ఇంట్లో. ఇంత తింటుంటాం. దానివల్ల న్యూట్రిషన్ ఏమొస్తది? నలుగురుంటే 4 కట్టలు పెద్ద పెద్ద కట్టలు తెచ్చి మంచిగా వేసి మగ్గి దింపుతున్నప్పుడు పూల్ మఖానా ఫ్రై చేసుకోండి. పూల్ మఖానా అంటే తామర గింజలు. బి12 ఎక్కువుంటది దీంట్లో. చూసారా? మనం ఆకుకూరలో ఐరన్‌ని బ్యాలెన్స్ చేస్తున్నాం. బి12ని పూల్ మఖానా గాని, తోటకూర విత్తనాలు దొరుకుతాయి. దాన్ని రాజిగిరా సీడ్స్ అంటారు. దాంట్లో కూడా విటమిన్ బి12 ఎక్కువుంటది. వాల్‌నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ ఇవి ఉన్నాయి కదా! ఏవి దొరికితే అవి మనకి లైట్‌గా షాలో ఫ్రై చేసుకొని, ఇంత దోరగా వేపేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్‌ని ఏ ఆకుకూరన్నా చేయండి. ఫస్ట్ దింపే ముందు 2 స్పూన్లు ఈ ఆకుకూరలో జల్లేసండి ఈ పౌడర్‌ని. బి12 సప్లిమెంట్ వచ్చింది. బి12 కాదు, డి విటమిన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం అన్నీ నట్స్‌లో ఎక్కువుంటాయి. ఆ నట్స్‌ని పౌడర్ చేసుకొని ఆకుకూరలో జల్లుకొని రైస్ తింటున్నప్పుడు రైస్‌తో పాటు తక్కువ రైస్ ఎక్కువ ఆకుకూర ఫ్రై కలుపుకొని తీసుకోండి. సో, రైసే అవసరం డైరెక్ట్ ఆకుకూర ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది.
అసలు ఆకుకూరల్ని రెగ్యులర్‌గా తీసుకుంటూ, నట్స్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటూ, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని అండ్ ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకి వైట్ హెయిర్ ఫాల్ అవుతుందో, వాటిని మనం ఈ ఫుడ్ ద్వారా కవర్ చేసేస్తే మాత్రం డెఫినిట్‌గా మీకు పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పుడు హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉండదు. అండ్ వైట్ హెయిర్ ఇష్యూ అనేది ఉండదు మనకి. సో, ఫుడ్‌ని చాలా ఇంపార్టెంట్. మనం ఏం తీసుకుంటున్నాం ఫుడ్, ఆ ఫుడ్ డైజెషన్ అయ్యి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ బ్లడ్డే మన స్కాల్ప్‌కెళ్ళి స్కాల్ప్ బ్లడ్ సప్లై చేసి అక్కడే న్యూ హెయిర్ గ్రోత్ రావడం, హెయిర్ డాండ్రఫ్‌లు రావడం. సో, ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఆ ఫుడ్‌ని మనం ఆకుకూర రూపంలో డైలీ ఒక గ్లాస్ అంత పొమోగ్రానేట్ జ్యూస్, ఒకరోజు క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్, ఒకరోజు సొరకాయ, కొత్తిమీర, పుదీనా జ్యూస్, ఒక్కొక్క రోజు ఒక్కోటి. డైలీ ఒకటే తాగాలన్నా కూడా బోర్ కొడతది కదా! ఇలా జ్యూసెస్‌ని ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్స్‌ని పక్కన పెట్టి, మంచిగా హెల్తీ ఫుడ్స్‌ని తీసుకొని, ప్రతిరోజు కొన్ని ఆసనాస్ ఉంటాయండి. ధనురాసనని, శీర్షాసనని, సర్వాంగాసనని. సర్వాంగాసన ఫస్ట్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే ఎవ్వరికైనా వస్తది. పెద్దవాళ్ళు చేయడానికి కష్టం. బట్ యంగ్‌స్టర్స్ వాళ్ళలో చాలామంది హెయిర్ ఫాల్‌తో ఇబ్బంది పడుతుంటారు కానీ, సర్వాంగాసన అని ఒకటుంటది. మనం ప్రత్యేకంగా యోగాలో ఈ సర్వాంగాసన చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ 50-60% 100% తగ్గుతది. దాంతో పాటు ఫుడ్ యాడ్ అవుతుంది కదా! సో, స్లీప్ ప్యాటర్న్ కూడా కరెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, స్లీప్ కరెక్ట్‌గా ఉండి, ఫుడ్ కరెక్ట్‌గా ఉండి, యోగా కూడా మనం ప్రత్యేకంగా కొన్ని ఆసనాస్ ఉంటాయి. అందులో సర్వాంగాసన్ బ్రహ్మాండంగా హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తది. సో, దాంతో పాటు కొన్ని కొన్ని ఆసనాస్ ఫస్ట్ వార్మప్స్ చేసి, మనం ఒక సీక్వెన్స్‌లో ఎళ్తే సర్వాంగాసన కూడా 1 వీక్‌లో మనకి ఈజీగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తది మనకి. సో, అలా చేసుకుంటూ మనం స్ట్రెస్‌ని కంట్రోల్ జేసుకోవాలి. ఈ మధ్య కాలంలో పిల్లల్లో చదువు స్ట్రెస్, ఏదో ఒక స్ట్రెస్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, దేన్నైనా సరే టైమ్ టేకింగ్ మనం మంచిగా ఆ మొబైల్ యూజింగ్ కొద్దిగా కంట్రోల్ చేసుకొని, కరెక్ట్ టైంకి తిని, కరెక్ట్ టైంకి పడుకుంటే చదువు పరంగా మంచిగా బా చదువుకుంటారు. అండ్ హెల్త్ పరంగా బావుంటది. ప్రత్యేకంగా స్కిన్ చాలా పాడవుతుంటది వీళ్ళల్లో. స్కిన్ బావుంటది అండ్ హెయిర్ గూడా బావుంటది. కాబట్టి ఎప్పుడు కంగారు పడకూడదు. హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, డాండ్రఫ్, పేనుకుటుడు అండ్ ఏ రకమైన హెయిర్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఫుడ్‌ని. ఫుడ్ కరెక్ట్ చేసుకొని, ఎందుకంటే మనం ముందు ఏమన్నా తిన్నామేమో జంక్ ఫుడ్ వారం నుంచి ఎక్కువ తింటున్నాము. దాన్ని కరెక్ట్ చేసుకొని మంచి ఫుడ్‌లోకి రావాలి. సో, దాంతో పాటు మనం స్లీప్ కరెక్ట్ లేదేమో స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి. సో, వాటర్ సరిగ్గా తాగట్లేదేమో వాటర్ సరిగ్గా తీసుకోవాలి. యోగా చేయాలి. ఈ 4 కరెక్ట్ చేసుకోండి. 100% మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా న్యూ హెయిర్ గ్రోత్ అండ్ మెలనిన్ కంటెంట్ తగ్గిపోయినా, అమైనో యాసిడ్స్ తగ్గిపోయినా వైట్ హెయిర్ వస్తుంది. ఇవి మనం ఫుడ్ రూపంలో అన్నీ తీసుకుంటున్నాం కాబట్టి వైట్ హెయిర్ సమస్య కూడా పోతది మనకి. అంటే కంగారు ఏమీ లేదు. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడండి. నమస్కారం.